చనిపోయిన వ్యక్తికి తలకొరివి పెడితే లేదా అంత్యక్రియలు చేస్తే ఆస్తి వస్తుందా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేశానని లేదంటే తలకొరివి పెట్టాను అని అతని యొక్క ఆస్తిని మనము పొందలేము. ఎందుకంటే భారత చట్టం ప్రకారం ఆస్తి అనే పంపకాలు ఎలా జరుగుతాయంటే విల్లు ద్వారా. ఒకవేళ వీలునామా గనక లేకపోతే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆస్తి అనేది పంపకం అనేది జరుగుతుంది. కాబట్టి అంత్యక్రియలు ఎవరు చేసినా వారికి ప్రత్యేకంగా ఆస్తి పంపకం అనేది జరగదు. ఉదాహరణకు కొడుకు, కూతురు, తల్లి ఎవరు చేసినా లేదంటే ఇతరులు అంత్యక్రియలు చేసినా వారసత్వ హక్కు చట్టం ప్రకారం మాత్రమే ఆస్తి అనేది వస్తుంది. కానీ తలకొరివి పెట్టినందుకు ఆస్తి అనేది రాదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలేదు తలకొరివి పెట్టాను అన్న యొక్క రీజన్తో మనం ఆ ఆస్తి అనేది తీసుకోలేము. ఆ ఆస్తి అనేది వారసత్వంగా రాదు. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.